అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి గ్యాస్ వినియోగదారులకు సంబంధించి అంటే ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లా అధికారులు కొత్త ఎల్పిజి కనెక్షన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్పిజి కొరత నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నిర్దిష్ట ఆదాయ వర్గాల వినియోగదారులకు ఎల్పిజి సబ్సిడీని కూడా రద్దు చేశారు. ఇక అధికారుల కథనం ప్రకారం పశ్చిమాసియాలో నడుస్తున్న సంఘర్షణతో ఏర్పడిన ఎల్పిజి కొరత కారణంగా ఆగ్రాలో కొత్త కనెక్షన్ల నిలిపివేత జరిగింది. ఈ నిబంధనల కింద మరణించిన రక్త సంబంధికులకు చెందిన కనెక్షన్లను మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి బదిలీ చేయడానికి అనుమతిస్తారు. జిల్లా సరఫరా అధికారి ఆనంద్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం పాత ఎల్పిజి కనెక్షన్లను రక్త సంబంధికులకు బదిలీ చేయవచ్చు. అలాగే మరణించిన వారి వివరాలు తెలిపిన వారు కూడా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి ఎల్పిజి కనెక్షన్ను బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయన స్పష్టం చేశారు. ఇక నూతన ఎల్పిజి సిలిండర్ నిబంధనల ప్రకారం వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయలకు పైన ఉన్న వినియోగదారులకు సబ్సిడీ నిలిపివేశారు. ఇక ఉజ్వల యోజన లబ్ధిదారులకు 350 సబ్సిడీ లభిస్తుండగా సాధారణ గృహ వినియోగదారులకు సిలిండర్కు సుమారు 12 రూపాయలు సబ్సిడీ వర్తిస్తుంది. ఇక అధికార గణాంకాల ప్రకారం ఆగ్రాలో సుమారు 1.3 మిలియన్ల ఎల్పిజి వినియోగదారులున్నారు. వీరికి 88 గ్యాస్ ఏజెన్సీలు సేవలందిస్తున్నాయి. కొత్త నిబంధనల కింద ఆ 88 గ్యాస్ ఏజెన్సీలు 3 చమురు గ్యాస్ కంపెనీలు కొత్త కనెక్షన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశాయి. ఎల్పిజి కొరత తీవ్రతరం కావడంతో నిల్వ బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్ బుకింగ్ నిబంధనను సవరించింది. మే 1 నుంచి డెలివరీలకు ఓటీపీ ఆధారిత విధానం తప్పనిసరి. వినియోగదారులు ఇప్పుడు బుక్లెట్ లేదా రసీదు చూపి సిలిండర్లను పొందలేరు. ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత ఈకేవైసీ తప్పనిసరి చేశారు.